పార్వతీపురం మన్యం జిల్లాలో ఏపీ వ్యవసాయ కార్మిక ఆదివాసీ గిరిజన సంఘం నేతలు ధర్నా చేపట్టారు. పార్వతీపురం పోడు సాగుకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. పెద్దల వద్ద ఉన్న అన్యాక్రాంతం భూములు గిరిజనులకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు పేదలు సాగు చేస్తున్న ప్రభుత్వ బంజరు భూములకు పట్టాలు ఇవ్వాలని, అన్యాక్రాంతమైన పేదల భూములు తిరిగి వారికి ఇవ్వాలని, అలాగే కొండపోడు సాగు చేస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల వరకు పోడు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం గిరిజన ప్రాంతం అంతా కూడా పాచిపేట నుండి కొమరాడ కురుపాం వరకు గిరిజన ప్రాంతంలో ఉన్న భూములు బయట నుంచి వచ్చిన పెత్తందారులు కానీ తక్కువ భూమి కొని గిరిజనులు పేదల తాలూకా టీ పట్టాలు ప్రభుత్వ భూములు ఆక్రమణ చేశారు. వీటిని వెంటనే సర్వే చేసి తిరిగి పేదలకు ఇవ్వాలని మొదటగా డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్